ఢిల్లీలో కిడ్నాప్ అయిన గద్వాల డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ ఆచూకీ ఇంకా తెలవలేదు. శ్రీకాంత్ కిడ్నాప్ అయి 5 రోజులైతున్నా జాడ దొరక్కపోవడం మీద ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కొడుకు జాడ చెప్పాలని కండ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర సర్కార్ పట్టించుకుని తమ కొడుకును చూపియాలని వేడుకుంటున్నారు. 5 దినాల కింద ఢిల్లీలో కిడ్నాప్ అయిన జోగులాంబ గద్వాలకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ జాడ ఇంకా తెలవలేదు. దీంతో ఆయన ఇంటోళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు. ఢిల్లీ మెట్రో హాస్పిటల్లో పనిచేస్తూ పీజీ చదువుతున్న శ్రీకాంత్ పోయిన గురువారం రాత్రి డ్యూటీ చేసి ఓలా క్యాబ్ లో ఇంటికి బయలుదేరిండు. అర్ధరాత్రి దాటడంతో పైసల కోసం క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్ ను కిడ్నాప్ చేసిండు. కిడ్నాప్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కార్ ఓనర్ కు ఫోన్ చేసి కిడ్నాప్ గురించి చెప్పిండు డ్రైవర్. ఆయన్ను వదిలిపెట్టాలంటే 5 కోట్లు ఇయ్యాలని డిమాండ్ చేసిండు. దీంతో ఎంబడే ఈ విషయాన్ని శ్రీకాంత్ పనిచేసే దవాఖానోళ్లకు చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ కిడ్నాప్ విషయం తెలుసుకున్న జిల్లా లీడర్లు ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్తున్నారు. ఇక ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరిని తన కొడుకు జాడ చెప్పాలని కోరుతూ కన్నీరు మున్నీరవుతున్నారు శ్రీకాంత్ తల్లిదండ్రులు. 5 రోజుల సంధి నిద్రాహారాలు మాని కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని మా బాబుని రక్షించాలని వేడుకుంటున్నారు. ఢిల్లీలో శ్రీకాంత్ గౌడ్ ని కిడ్నాప్ చేయడం జరిగింది. గద్వాల పిల్లవాడు, ఆయన డాక్టరు, ఢిల్లీలో ప్రైవేట్గా డాక్టర్గా చేయడం జరుగుతూ ఉంది. ఆయనని కిడ్నాపర్ చర్య నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంప్రదింపులు జరిపి తొందరగా విడుదలయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పరిస్థితి చూసి ఆడికొచ్చినోళ్లు కూడా కంటదడి పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఎవ్వరికీ రావద్దని అనుకుంటున్నారు. ఇక్కడి అధికారులు ఢిల్లీ ఆఫీసర్లతో మాట్లాడి శ్రీకాంత్ ను ఇంటికి తీసుకొని రావాలంటున్నారు.